కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం నెలకొంది. మానకొండూరు నియోజకవర్గంలోని గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు నిర్మించాల్సిన డబుల్ రోడ్డు విషయంలో రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నేతల వ్యక్తిగత ప్రతిష్టకు తీవ్ర భంగాన్ని కలిగిస్తున్నాయి. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై విమర్శలు చేయాల్సిన నేతలు వ్యక్తిగత విషయాలపై దూషణలకు దిగడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పోస్టుల యుద్ధం నేపథ్యంలో రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరిది రాసలీలు, మరొకరిది కామలీలు అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్తో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలో మాజీ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వారి మధ్య సోషల్ మీడియాలో కొంత పోస్టర్ విషయంలో హల్చల్ రేగుతుంది. ఆ విషయంపై మనతో మాట్లాడేందుకు రసమయ్య బాలకిషన్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, అసలు పోస్టర్ విషయం, అసలు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న అసలు విషయం ఏంటి? ముఖ్యంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు, గత 2 రోజుల నుంచి గన్నేరువరం మండల కేంద్రం నుంచి పొత్తూరు నుంచి గుండ్లపల్లి వరకు కేసీఆర్ గారు ఉన్నటువంటి కాలంలోనే 23లోనే మేము 72 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులు ప్రారంభించడం చేయడం జరిగినది. ఈయన ఆ రోడ్డును అడ్డం పెట్టుకొని బురద రాజకీయాలు చేసిండు, రోడ్డు రాజకీయాలు చేసినాడు, మీరు రోడ్లు వేయలేనటువంటి అసమర్థ ఎమ్మెల్యే దిగిపోవని చెప్పేసి మొత్తం వీళ్ళని సమ చేసుకొని ఒక వాతావరణాన్ని తీసుకొసుకొని సరే ఎన్నికలలో ఆయనకు అవకాశం వచ్చింది, ఆయన గెలిచినాడు. గెలిచి శాంక్షన్ అయినటువంటి రోడ్డు 18 నెలలు అవుతా ఉన్నది. దాని మీద కంకర పోసి వదిలేసారు. కాంట్రాక్టర్ని అడిగితే నాకు పైసలు రాలేదు, ఆయన కమిషన్లు ఇస్తే తప్ప కాంట్రాక్టర్ బిల్లులు ఇప్పించాలని చెప్తున్నాడు అని చెప్పేసి కాంట్రాక్టర్ పక్కకు జరిగింది. ఇది ఆయన మాట, నా మాట కూడా కాదు. జరిగిండు. 18 నెలల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు గన్నేరువరపల్లు రోడ్డు బంద్ చేసుకొని వడ్లూరు, కాశీపేట నుంచి ఇలా కొండపూర్ నుంచి కరీంనగర్ వచ్చే పరిస్థితి ఉన్నది. అయ్యా ఏమైందా, రోడ్డు వేయించు, చిన్న రోడ్డే కదా, కొంచెం తీసుకొచ్చి వేయించమని చెప్పేసి మేము చాలామంది ప్రజలు అడిగారు. మేము కూడా దానికి నిరసనగా రోడ్ వేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము బైక్ ర్యాలీ పెట్టుకున్నాం 12వ తారీఖు రోజున. దానికి సంబంధించినటువంటి పోస్టర్ను కూడా మేము రిలీజ్ చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా బైక్ ర్యాలీ అని మాత్రమే అందులో పోస్టర్ ఉంటుంది. దానికి ప్రజల మద్దతు చూసి, దాని స్పందన చూసి తెల్లారి ఒక ఎమ్మెల్యే అనటోడు మేము అడుగుతున్న రోడ్డుకు సంబంధించినటువంటి ఇష్యూను డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన గతంలో కూడా ఇదే పని చేసేటోడు, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టేటోడు. ఆయన ఎట్లా డాక్టర్ అయిండు, ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ అసలు ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్ని చూస్తూ ఉన్నా. ఎప్పుడు అట్లాంటి పరిస్థితిలో మళ్ళీ తెల్లారలేస్తే మేము రోడ్డు గురించి మేము అడుగుతూ ఉంటే రసమయ్య అని చెప్పేసి ఒకటి పోస్టర్ పెట్టిండు. నిజంగా అది రాసిండు పోస్టరు. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం ఎట్లాంటిదో 2 సార్లు గెలిచిన నేను భారీ మెజార్టీతోని. సరే 3వసారి మీ అబద్ధాల మోసాలకు మోసపోయారు, ఏమైపోయిందో నీకు అవకాశం ఇచ్చినారు. 20 ఏళ్ళ నుంచి 4 సార్లు ఓడిపోతే 5వసారి నీకు అవకాశం వచ్చినది. ఇలా దాన్ని సమీక్షించుకొని ప్రజల అవసరాలకు గొప్ప అవకాశం ఇచ్చిన దాన్ని చేయాల్సింది పోయి ఇలా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినప్పుడు కడుపు మండినటువంటి మా కార్యకర్త కూడా ఈయన లైవ్లో గతంలో కూడా మీరు టీవీలలో చూసిరు, తెల్లారి గెలిచిన తెల్లారే కేకులు పూసి మూతులు నాకోవడాలు, గుంజడాలు ఇవన్నీ కూడా ప్రజలు కూడా చూసిరు కదా. ఇది నేను విమర్శిస్తలేను. సరే అది ఆయన వ్యక్తిగత విషయము. ఆయన నడి బజార్లో గుంజుకుంటాడా, లోపల గుంజుకుంటాడా, ఆయన ఆఫీసులలో ఇలా ప్రజలకు సంబంధించిన పనుల సమీక్ష జరగదు. పొద్దుగా లేతే కామలీలల సమీక్ష, రాసలీలల సమీక్ష తప్ప ఇంకొక పదమైనకు రాదు. ఆయన నోటి నుంచి ఏది మాట్లాడినా కూడా గివ్వే బూతులు మాట్లాడుతూ ఉంటాడు. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా ఇది నేను చెప్పాల్సింది కాదు, నువ్వు సరిదిద్దుకోమని చెప్తా ఉన్నా. నువ్వు సరిదిద్దుకోమని అన్ని టీవీ ఛానళ్ళలో వచ్చింది. గతంలో మీ యూట్యూబ్లో కూడా ఇది వచ్చినట్టుగా నేను చూసిన. ఆ రోజులో కూడా మనం చూసినాం ఏం జరిగింది అనేది. దాని నుంచి బయటపడమని చెప్పినాం. ఈయన చాలా ఉన్నాయి, ఈయన కథలు, ఈయన లీలలు, ఈయన వ్యక్తిగత విషయాలను దూరం, ఆయన పర్సనల్ నాకు అవసరం లేదు. నా నియోజకవర్గంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి అయ్యి వర్షాకాలం వచ్చినది, రోడ్లు అధ్వానటువంటి పరిస్థితిలో ఉన్నాయి. గతంలో మేము తీసుకొచ్చినటువంటి రోడ్లకు పూర్తి చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పూర్తి చేయమని పనుల గిట్లు మేము అడుగుతూ ఉంటే అసభ్యకరమైన పోస్టులు పెట్టి ప్రజలను డైవర్ట్ చేసే ప్రక్రియ మొదలు పెట్టడం అనేది ఇది సరైనది కాదు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి. నువ్వు కావాలంటే మాకు రోజు ఇట్లా చూడాలంటే మా అంగి కూడా ఇప్పిస్తాము, చూసుకొని ప్రేమ కట్టించుకొని ఇంట్లో పెట్టుకొని రోజు చూసుకో, దండం పెట్టుకో. కానీ ఈ పద్ధతి మాత్రం మానుకోమని చెప్తున్నాం. ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఒక కార్యకర్తకు కూడా ఎలాంటి మన అభివృద్ధి చెందలేకపోయారు అని చెప్పేసి వాళ్ళు లబ్ధి పొందలేకపోయారు అని చెప్తున్నారు. మరి దానికి మేము ఇచ్చామని చెప్పుకుంటూ వస్తున్నాం. నేను ఇప్పుడు మానకొండూరు నియోజకవర్గం ఏ మండలానికైనా వెళ్ళు, ఇప్పుడు అన్నారం నుంచి అద్భుతమైన డబల్ రోడ్డు తీసుకొచ్చాను. చిన్న కలవాటు కట్టి తెలియడు, రోజు బోల్ర పడుతున్నాయి లారీ. ఇక ఆయన ఇసుక క్వారీ పట్టుకున్నాడు ఊటూరులో. ఆయన లారీలు దిగబడిపోతున్నాయి, డాంబర్ రోడ్ వేసుకున్నావు. ఇక్కడ మనుషులు దిగబడి చచ్చిపోతున్నారు అంటే మరి ఈ రోడ్డు గురించి పట్టించుకోమని మేము అడుగుతా ఉన్నాం. చూడు మరి నువ్వే చేసినంత అభివృద్ధి ఉందో, నేను చేసినంత అభివృద్ధి ఉందో రేపు ప్రజలు కూడా గమనిస్తలేరా? ప్రజలే అడుగుతున్నారు కదా, అరే పోయిన ఎమ్మెల్యే పైసలు తీసుకొచ్చిండే ఆ రోడ్డుకు ఈ రోడ్ వేయించని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కదా, గదానికి సమాధానం చెప్పాలి కదా. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ అసలు మొదటగా వచ్చింది ఎవరు? మేము రోడ్డు బైక్ ర్యాలీ పోస్ట్ మాత్రమే మేము పెట్టుకున్నాం. ఆ బైకు ర్యాలీ పోస్టుకు రోడ్డు వేయాలన్నటువంటి పోస్టర్ మీరు రిలీజ్ చేస్తే దానికి సమాధానం చెప్పలేక చిల్లరగా వ్యవహరించు. ఆయన చాలా అసభ్యకరమైన పోస్టు ముందు ఆయన పెట్టిండు. ఆయన పెట్టిన తర్వాత మరుసటి రోజు మా కార్యకర్తలు పెట్టారు.
నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు తన్నపోయి తన్నిసుకుంటే అది మంచిది కాదు. అడుసు తొక్కనేలా బురద కడగనేలా అనే పరిస్థితి మంచిది కాదు. నారాయణ గారు, మీరు డాక్టర్ గారు, మీరు భాష నేర్చుకోండి. ఎక్కడన్నా ఉన్నా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏమన్నా నడుతుందా? మనిషిని ఓరువవు. ఎవడన్నా పని అయితే సాధన అయితే అయ్యాయి, లేకుండా మరుచుకొని పండు. ఈ చిల్లర మీ టీవీ ద్వారా కూడా చిల్లర వ్యవహారాలు బంద్ చేసుకోవాలి. నీ ఆలోచనలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా.